కువైట్లో నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నైట్ రూమ్ దగ్గర పార్కింగ్ దొరకడంతో రూమ్ దగ్గర బండి పెట్టాను. ఈ పిల్లి చూడండి ఏం చేసిందో, మొత్తం బండి అంతా గలీజ్ చేసి పెట్టింది. నిన్నే షోరూమ్ దగ్గరికి వెళ్ళి బాగా నీట్గా కడిగించుకున్నాను బండిని. ఇంకా మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి బర్త్డే కదా పార్టీ ఏం లేదా అన్నాడు. సరేరా ఏం కావాలని అడిగితే బిర్యానీ కావాలన్నాడు. బర్త్డే మంది ఏం అడిగినా ఇవ్వాలని చెప్పి బీబీక్యూ రెస్టారెంట్కి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మెనూ అంతా చూసి ఒక మంచి దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ ఇచ్చిన ఒక 5 నిమిషాలకైతే నా చేతిలో బిర్యానీ అయితే పెట్టారు. ఇంకా బిర్యానీ తీసుకొని నేరుగా మా ఫ్రెండ్ ఉన్న రిహాబ్కి అయితే బయలుదేరాను. చూడండి తొందరగా వెళ్తే సీట్ బెల్ట్ కూడా సరిగ్గా వేసుకోలేదు. ఇంకా రిహాబ్ ఉండేది పక్కనే కాబట్టి ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోయాను. బండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్కూల్ పార్కింగ్ దగ్గర పెట్టేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాను. నేను కరెక్ట్గా 1:30కి వెళ్తా మా ఓడి రూమ్కి అయితే వెళ్ళిపోయాను. సరే ఇంక తిందామనే టైంలో మా ఓడికి వాళ్ళ మేడం అయితే ఫోన్ చేసింది. మా ఫ్రెండ్ గారు డ్యూటీ పడిందిరా, ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే కదా అని చెప్పి నేను ఏసీ ఆన్ చేసుకొని అలా పడుకున్నాను. నిజంగా మా ఓడి చెప్తా ఉంటే నేను ఇంకా ఏమో అనుకున్నాను. అస్సలు ఖాళీ లేదు మామ అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. ఈరోజు వచ్చి చూసేదానికి నాకు అర్థమైంది, బయట పనిచేసే వాళ్ళకన్నా ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఒక్కొక్కసారి అసలు తినేదానికి కూడా ఖాళీగా ఉండదు. ఇంకా మా వాడు 10 నిమిషాలు అని చెప్పి అరగంటకైతే వచ్చాడు. నైట్ వచ్చేదానికి మా రూమ్మేట్స్ అయితే కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. నేను వాళ్ళకి ఏం వంటలు చేశాను, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.